దేవునికి స్తోత్రం. నేటి ఈ ఉదయకాల అనుదిన వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనంలో నుండి మధ్య భాగమును మనం చదువుకుందాం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక అద్భుతమైన, ఊహించని, శక్తివంతమైన వాగ్దానము మనకు దయచేస్తుంటున్నాడండి. ఆయన రక్షణను ఈ దినం మనం చూడబోతుంటున్నాం. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో దేవుని స్తుతిద్దామండి. నిజమే ప్రేమైన దేవుని బిడ్డారా, ఆనాడు ఈ యొక్క వాగ్దానము తెలియపరిచింది యూదా ప్రజల కొరకండి. యెహోషాపాతు యూదులపై రాజుగా పరిపాలించే కాలంలో అమ్మోనీయులు, మోయాబీలు ఇద్దరు కూడా యూదా రాజ్యంపైకి యుద్ధానికి దండెత్తి వచ్చారు. అలాంటి పరిస్థితులలో దేవుడు తన ప్రజలైనటువంటి యూదా రాజ్య ప్రజల వారికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడండి. అయితే ఈ వాక్యములో సంపూర్ణంగా మనం చూసినట్లయితే ఈ 17వ వచనంలో వారిని దేవుడు 3 విషయాలు వాళ్ళతో ఆచరించమని, పాటించమని తెలియజేశాడు. మనం గమనించినట్లయితే మొదటిగా అక్కడ మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు అని దేవుడు ధైర్యపరుస్తుంటున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ ఇద్దరు శత్రు దేశాలు 2 ప్రక్కల వచ్చి యూదా ప్రజలపైన యుద్ధానికి దండెత్తి వచ్చాయి. అలాంటి భయపడుతున్న సమయంలో, అలాంటి కలవరపడే పరిస్థితుల్లో దేవుడు వారితో మీరు పోట్లాడవలసిన పని లేదు, అంటే వారితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే యుద్ధము మీది కాదు, అది దేవునిది. మీ శక్తి, మీ బలముతో మీరు గెలవాల్సిన పని లేదు, దేవుడే ఆ యుద్ధంలో మీకు విజయం ఇవ్వబోతుంటున్నాడు అని ఆ వాక్యంలో తెలియజేస్తూ ఉంది. 2వ మాటగా చూసినట్లయితే మీరు నిలవబడి చూచెదరు. మీరు ఆ యుద్ధంలో మీరు యుద్ధం చేయనక్కర్లేదు, కేవలము ఆ శత్రువుల ఎదుట మీరు నిలబడండి చాలు. మీరు నిలబడితే యెహోవా యుద్ధము చేసి ఆయన అనుగ్రహించే రక్షణను మీరు కనులారా చూచెదరు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దీనివల్ల అర్థం ఏంటంటే, మనము నమ్మకముతో సమస్యలో నిలబడాలి. వారు ఆ యొక్క యుద్ధములో అమ్మోనీయుల మీద, ఆ మోయాబీయుల మీద వాళ్ళు నమ్మకంతో దేవుడు మాకు విజయం ఇస్తారని నమ్మకంతో యుద్ధంలో పోయి నిలబడ్డారండి. చిట్ట చివరిగా చూసినట్లయితే భయపడుకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ ఎంత కష్టమైనా సరే, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే, ఎంతమంది శత్రువులు దండెత్తి వచ్చినా కానీ అక్కడ దేవుడు వారితో తోడుగా ఉన్నాడు గనుక భయపడాల్సిన పని లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతుంటున్నాడు, మీతో ఉంటున్నాడు. కనుక ఆయన మనుషులు విడిచిపెట్టినట్టు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మీతో కూడా ఉండును. ఆయన ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మీతో ఉండి మిమ్మల్ని వదలకుండా కాపాడుతాడు అని ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానం అండి. ఇది మన జీవితంలో కూడా మనం అనువదించినట్లయితే, అయితే ఆ యూదా ప్రజలు, ఆ యూదా సైన్యము యుద్ధము చేయకుండా ప్రభువు సెలవిచ్చినట్లుగా మీరు వారికితో యుద్ధము చేయకుండా
మీరు నిలబడండి, దేవుడే రక్షణ దయచేస్తాడు, భయపడకుండా ఉండండి అని దేవుడు ఏం చెప్తే సెలవిచ్చాడో ఆ ప్రకారంగా ఆనాడు మోయాబీలు ఆ అమ్మోనీయుల ఎదుటకు వెళ్ళి ఏ దేవుడు చెల్లిపరిచినట్లుగానే వాళ్ళు యుద్ధంలో నిలబడ్డారండి. అయితే వాళ్ళు ఊరికే నిలబడలేదండి. ఆ యుద్ధములో, ఆ ప్రమాదంలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ నిలబడ్డారు. దేవునిని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ వాళ్ళు ఆ యొక్క యుద్ధంలో నిలబడ్డారండి. ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించారో ఆ శత్రు సైన్యమంతా కూడా వారు వారే వారు వారే యుద్ధము చేసుకొని శత్రువులే యుద్ధం చేసుకొని వారు వారే పొడుచుకొని వారు వారే చంపుకొని మిగిలిన వారు పారిపోయినటువంటి పరిస్థితి అండి. మిగిలిన వారు పారిపోయినటువంటి పరిస్థితి. వీరు ఊరికి నిలిచి ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, శత్రువులు పారిపోయారు. దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఈ మాట వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా సమస్యలనే యుద్ధము, అనారోగ్యమనే యుద్ధము, కష్టాలనే యుద్ధము, అసమాధానంతో నిండుకున్నటువంటి కుటుంబంలో నిండుకున్నటువంటి యుద్ధము నీ మీద ఏలుబడి చేస్తున్నట్లయితే, ఉద్యోగంలో, చదువులో, వివాహములో నీ యొక్క పరిస్థితులు వ్యతిరేకంగా యుద్ధము చేస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు మనతో ఈ యొక్క వాగ్దానం చేస్తుంటున్నాడు. యెహోవా దయచేయు రక్షణను నువ్వు ఈరోజు చూడబోతుంటున్నావు. అయితే మనము కూడా ఏం చేయాలంటే ఆనాడు యూదా రాజ్యంలో వాళ్ళు ఎలాగైతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా అనుసరించారో ఆ సమస్యకి ఎంత పెద్ద సమస్య అయినా సరే దాని ఎదురుగా మనం నిలబడాలండి. దాని ఎదురుగా మనం నిలబడాలి, విశ్వాసంతో నిలబడాలి, నమ్మకంతో నిలబడాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడని యుద్ధం మనము నిలబడాలి. భయపడకుండా దేవుని స్తుతించాలండి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది నీ ఎక్కడ ఆర్థికపరమైన సమస్య అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నా, లేకపోతే అధికారుల ఎదుటికి వెళ్తున్నా, నాయకుల దగ్గరికి వెళ్తుంటున్నా, అది ఎలాంటి కుటుంబంగా వ్యక్తిగతమైనటువంటి సామాజికపరమైన ఏ సమస్య అయినా సరే, సమస్య ఎదుటకు వెళ్ళి ఆ ఎదుట అక్కడ దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రభువా, ఈరోజు వాగ్దానం ఇచ్చున్నావు, నీ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్తుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి నాయన ఈ సమస్య నన్ను, నా కుటుంబాన్ని పీడిస్తుంది. కోర్టులలో సమస్య, ఆఫీసులలో సమస్య, కుటుంబంలో సమస్య, వ్యాపారంలో సమస్య, ఉద్యోగంలో సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, పిల్లల మధ్య సమస్య. ఈరోజు ఇదిగో నాకు రక్షణ ఇస్తా అన్నావు, సమాధానం ఇస్తా అన్నావు అని చెప్పి నీ వాగ్దానం పట్టుకుని వెళ్తున్నాను ఆయన అని చెప్పి ఆ సమస్యకు ఎదురుగా నిలబడి నమ్మకముతో దేవుని స్తుతిద్దాం. ఆయన విడిచిపెట్టాడండి. ఆనాడు యూదా ప్రజలను ఎలా అయితే విడిచిపెట్టకుండా దేవుని రక్షణ ఇచ్చి వారి కళ్ళారా చూసేటట్టుగా రక్షణ దయచేశాడో ఈరోజు మన జీవితంలో మన పట్ల కూడా దేవుడు యుద్ధము చేసి, అది ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి, అది డాక్టర్లకు, అధికారులకు, మనుషులకు అసాధ్యమేమో కానీ సర్వశక్తి కలిగిన దేవునికి సమస్తము చేయగలిగిన సమర్థమైన దేవుడండి. యుద్ధము యెహోవాదే. ఆయన ఇచ్చే రక్షణను ఈరోజు మనం కళ్ళారా చూడబోతుంటున్నాం. నమ్మినటువంటి వారు, విశ్వాసించిన వారు ఆమేన్ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ఒక నిర్ణయంతో ఈరోజు ముందుకు మన యొక్క ఈ దినాన్ని మనం ప్రారంభిద్దాం. సమస్యలకు ఎదురుగా మనం వెళ్దాం, దేవుని నామంలో వెళ్దాం. ఈరోజు యెహోవా నాతో ఉండి నా పక్షాన యుద్ధం చేయబోతుంటున్నాడు, అధికారులతో మాట్లాడబోతుంటున్నాడు, నాకు వ్యతిరేకమైనటువంటి మనుషుల దగ్గర దేవుడు మాట్లాడబోతుంటున్నాడని చెప్పి వాళ్ళ ఎదుటికి వెళ్ళి దేవుని స్తుతించేటట్లుగా మనం సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.